ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఏంటంటే, అన్నీ నేనే చేశా. నా క్రెడిట్‌ని చంద్రబాబు నాయుడు గారు చోరీ చేస్తున్నారు. గూగుల్‌ని నేనే తెచ్చా. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నేనే తెచ్చా. కరోనాతో 17 మెడికల్ కాలేజీలు నేనే తెచ్చా. కరోనాలో ఉన్నా గూడా 17 మెడికల్ కాలేజీలు నేనే తెచ్చా. నా క్రెడిట్‌ని బాబు గారు చోరీ చేశారన్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్ జగన్ ఆవేదనలో? ఆయన ఏదైతే మెడికల్ కళాశాల విషయంలో ముందుకెళ్లారో అభినందించదగ్గది. డెఫినెట్గా క్రియేటివ్ వచ్చింది. నో సెకండ్ థాట్ ఇన్ దట్. దాంట్లో లోపాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ కోసం ఒకళ్ళు మిగతా చోట్లకి తీసుకెళ్ళి లోపల ఎక్కడ మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి 100 పడకలు 200 పడకల దగ్గర పెట్టించకుండా లోపలికి ఎక్కడో తీసుకెళ్ళి, అది కూడా రోడ్డు కాకుండా లోపలికి తీసుకెళ్ళి పెట్టారు. దాంట్లో మీద తప్పు జరిగింది. అదర్వైజ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలను అందిపుచ్చుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలని ఏదైతే ప్రతి జిల్లాకి కొత్త జిల్లాకి జిల్లాలు ఏర్పాటు చేస్తే జిల్లాలో కొత్త కళాశాల పెడతాం అనేది ఖచ్చితంగా అభినందించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే విధించాల్సింది అంటే కేంద్ర ప్రభుత్వం 90% హోదా వస్తే 90% నిధులు ఇవ్వాలి. ఇవ్వకుండా ఇలా ఇది ఇస్తే ఆ మెతుకులతోనే కాలేజీలు కట్టి ఆగాలి అనుకునే ఉద్దేశం కూడా చూసామండి. మిగతాది దశల వారీగాని సొంత డబ్బులు తక్కువ పెట్టలేదు. ఎంత పెట్టారు 200-300 కోట్లు పెట్టి ఉంటారు, మిగతా కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. బట్ ఎనీవే ఆయన దానికి అభినందించాలి. మిగతా స్కీమ్ ఏది చెప్పారు? భోగాపురం ఎయిర్‌పోర్ట్ గూగుల్. ఏమండి నేను విచిత్రంగా ఉండదు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఎవరి దాంట్లో ఇనిషియేషన్ మొదలైంది? డెఫినెట్గా ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిందే. కానీ దాన్ని భోగాపురం వేస్ట్ అని మన వీడియో వేయండి. ఎందుకు వేయరు మీరు? ఆల్రెడీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంటే భోగాపురం ఎయిర్పోర్ట్ దేనికి? దానికి దుర్మార్గం అని చెప్పి జగన్ గారు దిక్కులు పిక్కటిల్లా గర్జించి అక్కడ ధర్నా చేయలేరా? జనాలకు జ్ఞాపశక్తి తక్కువ ఉంటే నాకు అర్థం కాదు. భోగపురం వేస్ట్, అది ఉంది, అది ఎక్షన్ చేసుకుని సరిపోద్ది. ఎందుకు ఇలా డబ్బుల కోసం కక్కుతి పడతాని నాన్న కూడా చేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ధర్నాలు పాల్గొలేదా? ప్రజలకు జ్ఞాపశక్తి తక్కువ ఉంటుంది అనుకుంటారా? అదే మహేష్ బాబు చెప్తారు, ఇదిగో ఉండదు కదా వచ్చేద్ది అంటారు కదా, దాని సినిమాలో ఎన్నెట్టందుకు కూడా దాంట్లో వచ్చేస్తుంది. వీడియో వేయండి. అందుకని డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేషను. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గంది మల్లికార్జునరావు గారు కానీ లేదా ఎవరు కన్విన్స్ చేసినా కానీ మొత్తానికి తనకు అర్థమై దాన్ని ఒక స్టేజీకి సేకరణ విషయంలో ఆ స్టేజీ ముందుకు తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి గారు. లెట్ us హ్యావ్ ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే, డ్యూ క్రెడిట్. మన రాజకీయ పార్టీలకు సంబంధం ఉంటుందండి. మనం మీడియాలు బ్యాన్ చేసిన మేజర్ మీడియాలు 95% వాళ్ళకి చెంచాలి కానీ వీళ్ళకి చెంచాలి కూడా నన్ను ఎప్పుడు అడగలేదు. కానీ ఎందుకనో వాళ్ళంటే ఇష్టపడే స్వతంత్ర వ్యక్తిత్వాలు నచ్చలేదేమో నాకు తెలియదు. డ్యూ రెస్పెక్ట్స్ దెమ్, ఐ రెస్పెక్ట్ ఆల్ ద రెస్పెక్ట్స్ టు జర్నలిస్ట్. మేము చేసి ఉద్యమాలు చూపించలేదు, అది వేరే సంగతి. కానీ నేను అడుగుతున్నాను, మనం స్వతంత్రంగా మాట్లాడగలగాలి, అభిప్రాయాలు చెప్పగలగాలి. ఇటుగాని ఉంటే 1,00,000 వ్యూస్ 10 లక్షల వ్యూస్ వస్తాయి. స్వతంత్రంగా చెప్తే ఎందుకు రావట్లేదు తెలియట్లేదు నాకు. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్. ఆ తర్వాత అందరూ మల్లికార్జునరావు గారు, నేను మీ నాన్నగారు ఉండగా ఎయిర్పోర్ట్ అని, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యిందని మాట్లాడుతుంది చూశారు కదా, వచ్చింది. ఇప్పుడు కూడా మీ దాంట్లోనే ఓపెన్ అవుతుంది మాట్లాడారు. బట్ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇంకా ముందుకు తీసుకెళ్ళి పనిచేస్తున్నారు. ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ ది స్టేట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దాంట్లో మా లాక్నాస్ ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, ప్లస్లు కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు గాలి మోటార్ల శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు? భోగపురం ఎయిర్పోర్ట్ కడితే కేంద్ర ప్రభుత్వం అంటారేంటో అర్థం కాదండి. విజయవాడ ఎయిర్పోర్ట్ని ఆ ఎక్స్టెన్షన్ పెట్టి ఆ కాలువల మీద లేదా కాలువలని సైడ్కి తీయించి అది ఎక్స్టెండ్ చేయించి అండర్ పాస్ రన్వేని పెంచి రన్వే కింద నుంచి బస్సులు హైవే చేసుకోవచ్చు. ఏది నథింగ్ రాంగ్ ఇన్ దట్. చేసుకునే కార్యక్రమం పెట్టకుండా ఆయన ఇవాళ ప్రైవేట్ ఎయిర్పోర్టు నాగనత అంటారేంటి? గాలి మోటార్ల శాఖ మంత్రి. ఆంధ్రప్రదేశ్ దక్కింది ఏంటి? ఇంతకుముందు కూడా గాలి మోటార్ల శాఖ, అశోక్ గజపతికి, దీనికి గాలి మోటార్ల శాఖ క్యాబినెట్ అవుతుంది, అంతకుమించి లేదు. ఆయన ఏమో ఆంధ్రప్రదేశ్ హక్కులు తీసుకెళ్లి బడ్జెట్లో తాకట్టు పెట్టారు కేంద్ర ప్రభుత్వానికి. పోలవరం ప్రాజెక్టుని డెడ్ స్టోరేజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఏకైక క్యాబినెట్ మంత్రి మౌనంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి నమ్మకద్రోహం చేసే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్లో చేరిపోయారు ఆయన అని ఆరోపిస్తున్నాను. కాదని చెప్పి ధైర్యం ఉంటే నేను బడ్జెట్ కాగితాలు ముందు పెడతాను. ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే మాట్లాడమని డ్యూ రెస్పెక్ట్స్. ఆయన 3 భాషలు అండర్ గ్రౌండ్ మాట్లాడతారు కదా, మాతో మాట్లాడమనండి. ఎందుకు తప్పించుకుంటారు? ఆయన స్థాయి వేరే ఉండొచ్చు. అప్సెట్లీ గొప్ప స్థాయి ఉంటుంది. ఆ నాన్నగారు ఏదైనా కానీ ఆ నాన్నగారు మంచి అయినా అది వేరే సంగతి. ఏంటండి ఇది? ఏం చేస్తున్నారు? అందువలన ఆదానిగా సెంటర్కి వద్దాం. ఆదానిగా సెంటర్కి ఎవరు శంకుస్థాపన చేశారండి? మొదటి చెప్పండి నాకు. చంద్రబాబు నాయుడు గారు. పక్కన గంటా శ్రీనివాసరావు గారు నిలబడే ఉన్నారు. ఆదాని డేటా సెంటర్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆదాని డేటా సెంటర్ని తీసినండి ఎండబ్ల్యూకి తగ్గించి
అది మైనస్ అయితే టెక్నాలజీ సాఫ్ట్వేర్ కింద వేలాది మంది ఉద్యోగులు వచ్చేటట్టు ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకున్నారు బోత్. అంత ల్యాండ్ అవసరం లేదు. నేను ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ అండి. ఇక్కడ చూసే వాళ్ళకి అరాయించుకునే శక్తి ఉండాలి, అటు కానీ ఇటు కానీ. ఎటు ఒకటి మాట్లాడే పద్ధతి కాదండి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలగాలి. అవును, ఇప్పుడు ఆయన తీసుకెళ్ళారు. ఇప్పుడు ఈయన వచ్చారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పైనుంచి ఆదేశాలు వచ్చినట్టున్నాయి. సేమ్ ఇప్పుడు కాకుండా ఆ రోజు శంకుస్థాపన చేసిన ఆదాని సెంటర్ ఏదైతే ఉందో 1 GW సామర్థ్యం ఉందండి. అది అంటే ఎంత? ఆ రోజు 10 బిలియన్ అన్నారు, అప్పుడు 70,000 కోట్లు అన్నారు. అప్పుడు డాలర్ విలువ 70 రూపాయలు ఉంది. ఇప్పుడు 88,000 కోట్లు అనుబంధంగా పవర్ పాయింట్లు అది ఇంక్లూడ్ చేశారు దాంట్లో. ఏది కేబుల్ వ్యవస్థకు ఒక 15,000 కోట్లు, 15,000 కోట్లు సబ్జెక్టు కరెక్షన్. 5,000 మెగావాట్లు వస్తే 5,000 మెగావాట్లకు 18,000 కోట్లు. అందుకని 1,20,000 కోట్లతోనే మొదలుపెట్టారు. ఏంటంటే దీంట్లో నాకు అర్థం కాదు. కానీ వాళ్ళ దురదృష్టకరం ఏంటంటే వీళ్ళందరూ కలిసి భజన చేసేది గుజరాతీ పాలకులకి మార్వాడి పాలకులకి భజన చేస్తున్నారా అని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? ఆదాని మొన్న వాళ్ళందరూ తిట్టారు, ఆదాని లేదు, అది గుడ్డు లేదని. నేను మంచి చెడు రెండు చెప్పాను. ఆదాని లేదు, పర్యావరణ నష్టం, వాళ్ళు ఫుట్బాల్ ఆడుకున్నారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దిక్కుమాలి దరిద్రం ఏందని వెంటనే టెకెల్మని ఏ ఆదాని గద్దె దించో అక్షంతర పడినట్టున్నాయి. టక్మని లేచిపోయి చిచ్చి ఆదాని సెంటర్ నేనే తీసుకొచ్చాను. అదే దరిద్రం అని ఒక పక్కన వాళ్ళు చెప్తుంటే వీళ్ళ క్యాడర్ అంతా కూడా కోడేకొస్తుంటే ఈయన వెళ్ళి నేను తీసుకొచ్చాను. ఎందుకు? ఆదాని గారు అక్షంతర పడతాయి. భయం కదా, వణుకు. ఎస్, ఎవరండి వీళ్ళందరూ? ఇక్కడ సింహాలు. ఢిల్లీ వెళ్ళి ఆదాని గారు అంటే అర్థం కాదు, దాష్యం చేసేవాళ్ళు అర్థం. ఆ బ్యాచ్ అని ఎవరన్నా కానీ వాళ్ళ దగ్గర పిల్లులా? ఆంధ్రప్రదేశ్లో యువజనుల కోసం, యువజన హామీల హక్కుల కోసం లేదా రాయితీల కోసం సాధించకుండా సాధించుకొస్తే 10 లక్షల మంది యువత ఎవరికాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుని, ఎవరికాళ్ళు ఉపాధి పెట్టుకుని, ఒక ఇండస్ట్రీస్ పెట్టుకుని ఒక్కొక్కళ్ళు 10 మందికి ఉద్యోగాలు ఇప్పించే స్థాయికి వెళ్ళి ఈ దేశంలో తనకే, తన కుటుంబానికి, తన ఊరికి పేరు తీసుకొచ్చే అద్భుతమైన అవకాశాన్ని ఇవాళ ఈ ఉత్తర భారతీయ పాలకులకు తాకట్టు పెట్టారు కదా వీళ్ళు ముగ్గురు కలిసి. మాట్లాడాలి. ముగ్గురు ఒకే వీరామానికి మీరు బాధ కలిగిన మీ గుండెల మీద తడ్డుంటే ఒకసారి ఆత్మసాక్షి చూడండి. మేము 2019 తర్వాత వేగరంగా ఉద్యమం చేసాం. అంతకు ముందు కంటే కూడా మేజర్ మీడియాలో ఇవ్వలేదు, మమ్మల్ని చర్చలు పిలవలేదు, మా వార్తలు చూపించలేదు. మేము ఎలా బాధ్యం ఏ రోజు పడేలా కాడిపడేలా. కానీ మీరు ఉంచుకోండి, మీ తల్లిదండ్రులు పెంచిన సంస్కారం మీకు కామెంట్స్లో ప్రతిఫలిస్తుంది. యాక్సెప్ట్ కామెంట్స్ చేయండి, కానీ మీ తల్లిదండ్రులు పెంచిన సంస్కారం అంతా వాళ్ళకే రిఫ్లెక్ట్ అవుతుంది. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే చెప్పండి. ఏంటి ముగ్గురు చేసేదేంటి? వాళ్ళు మన యువతని భావితరాలని ఇండస్ట్రియలిస్టులు చేయకుండా వీళ్ళు మారవాడి వాళ్ళు, గుజరాతీ వాళ్ళు వచ్చి మా రాష్ట్రాల్లో పెట్టుకోండి, మిమ్మల్ని బతిమాలుకుంటాం, మా ప్రజలు పొల్లోడు కొట్టిన పన్నుల్లోంచి మీకు రాయితీలు ఇస్తామంటాం బదులు మనం వాళ్ళని కాళ్ళు పట్టుకుని తీసుకొచ్చి మన ప్రజలకు కట్టిన పన్నుల్లోంచి పొల్లోడు కొట్టి వాళ్ళకి రాయితీలు ఇవ్వాలా? మనకు హక్కుగా రావాల్సిన రాయితీలను కేంద్ర ప్రభుత్వం నుంచి గుజరాతీ గద్దలు తన్నుకుపోతే నోరు మూసుకుని కూర్చున్నాడు. వీళ్ళందరూ హీరోలా? వాళ్ళ మీద మనం మాట్లాడాలా? నాయకులుగా గౌరవిద్దాం ఎవరైనా రాజకీయ నాయకులే, కానీ మోసం చేస్తే నిలదీపోతే ఎలాగండి? ఓకే, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు లండన్ పర్యటన చూశారు. వాళ్ళేమో 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని వాళ్ళు చెప్తున్నారు. అంకెల్ రూపంలో చెప్పాలంటే 22,976 కోట్లతో ఇండి చిప్ సెమీ కండక్టర్ ప్లాన్ తీసుకొచ్చాం. 2,171 కోట్ల పెట్టుబడికి రహేజా ప్రతిపాదన. అల్లూరు జిల్లాలో నవయుగ పంప్ స్టోరేజ్ ప్లాంట్ విస్తరణ. విజయనగరంలో 8,570 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఉన్నాయండి. నక్కపల్లిలో మారారెడ్డి గారు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు, 1,20,000 కోట్లు అన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏమైనా ఉపయోగం జరిగేది ఉంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషను రెండు కలిపి ఏదైతే ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ మీద వెళ్తా ఉన్నారో అది ఒకటి మన రాష్ట్రానికి స్ట్రైట్గా ఉపయోగం జరిగేది. అది పక్కన పెట్టేశారా, పండబెట్టేశారా? నేను రాష్ట్ర ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఏం చేశారు? నా రాష్ట్ర ఏపీ జనుకొని దాని కాకుండా ప్రైవేట్ పార్టీలకి మా రాష్ట్ర యొక్క సహసంపదల్ని, స్టోరేజీలని, మా నీళ్ళని ప్రైవేట్ పార్టీలకి, ఆదాని గారికి వాళ్ళకి అప్పచెప్తున్నారా? ఇవాళ ఇది బద్దలు కొట్టమన్నారు. ఏది? స్మార్ట్ మీటర్లు పెడితే సర్వనాశనం అయిపోతారు, ప్రజలను దోపిడీ చేసేది, 1,00,000 కోట్లు మన్ను వచ్చాను చాలా చెప్పారు మీరు. ఇంకా అన్నీ పెట్టి ఇవాళ ఏం చేస్తున్నారు? స్మార్ట్ మీటర్లు నిన్నే ఉత్తర్వులు ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఇళ్లలో మొదలు పెట్టిస్తామని అన్నారు, ప్రతి కమర్షియల్తో మార్చేయమన్నారు. మీ జాగీరా? ఏం చేస్తున్నారు? ఆ రోజు ఆదాని గారు సిటీసీ అని గొడవ చేశారు. ఏం చేస్తారండి? అంటే మీరు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్య సనాతనవాది గారు అందరూ ఆదాని గారి మనుషులే అనమాట. ఈ రాష్ట్రం తరపున ఎవరు లేరండి? నేను అడిగిన దానికి బాధ కలిగి ఉండొచ్చు, కానీ నేను చెప్తుంది మీ రేపొద్దున మీ జేబులకు చీలు పడుతుంది,
మీ గుండెలకు చిలిపడుతుంది వీళ్ళు చేసే దానివల్ల. మీకు రాత్రిపూట ప్రీపెయిడ్ బిల్ వేసిపోతే నిజంగా ఏదో తేడా వచ్చి ఎక్కువ కరెంట్ అయితే రాత్రిపూట కరెంట్ అయిపోద్ది. ఉండదండి, కట్టేవాడు కూడా ఉండడు, వేసేవాడు కూడా ఉండడు. ఇవన్నీ వందల లక్షల కోట్ల రూపాయల కుంభకోణం దేశస్థాయిలో ఆదాయానికి లాభం జరుగుతుంటే వీళ్ళందరూ బానిసత్వం చేయట్లేదా అని ప్రశ్నిస్తున్నాను. అన్ఫార్చునేట్ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.